హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద టెక్నోవర్స్ నెట్వర్క్ ఛానల్. సో ఫస్ట్ టూ వీడియోస్ డేటా ఇంజనీర్ అంటే ఏంటి, డేటా అనలిస్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఈ వీడియోలో స్పెసిఫికల్లీ డేటా సైంటిస్ట్ అంటే ఎవరు, అసలు డేటా సైంటిస్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, వీటి గురించి ఇప్పుడు కంప్లీట్ క్లియర్గా మాట్లాడుకుందాం. సో నేను ఎవరి వీడియోలో కూడా చెప్తుంది ఏంటి అని అంటే, డేటా సైన్స్ ఎందుకు ఇంత స్కోప్ ఉంది, బూమింగ్ సెక్టర్ ఎందుకు అయిందంటే, మనం ఇప్పుడు ప్రెసెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, మెషిన్ లెర్నింగ్ అవ్వచ్చు, ఎవ్రీ న్యూ టెక్నాలజీ వచ్చినా సరే, ఒక ఆల్గారిథం రన్ అవ్వాలన్నా, ఒక డిజిటల్ టెక్నాలజీ రన్ అవ్వాలన్నా, మనకి బిహైండ్ ఆఫ్ దట్ మనకి డేటా అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకంటే డేటా లేని, వితౌట్ డేటా వీ కాంట్ డూ ఎనీథింగ్. సో కాబట్టి డేటా ఎవ్రీ సెక్టర్, ఈవెన్ ఎడ్యుకేషన్ సెక్టర్ నుంచి అగ్రికల్చర్, ఈ కామర్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎనీ సెక్టర్ తీసుకున్న డేటా అనేది ప్రొడ్యూస్ అవుతుంది డే బై డే. సో ఈ డేటాని కంట్రోల్ చేయాలి, మేనేజ్ చేయాలంటే మనకి డేటాని కంట్రోల్ చేయడానికి డేటా ఇంజనీర్స్, డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్ అవసరం. వీటిని ప్రెడిక్టివ్ అనాలిసిస్ అవ్వచ్చు, బిజినెస్ డిసిజన్స్ అవ్వచ్చు. సో ఇవన్నీ వేరియస్ టాపిక్స్ అండ్ పర్ఫార్మెన్స్ అయితే ఇవన్నీ ఉంటాయి మనకి. అది అన్లెస్ తర్వాత మాట్లాడుకుందాం. సో వీటిలన్నిటిని హ్యాండిల్ చేయాలంటే మనకు కావాల్సిన వాళ్ళు డేటా ఇంజనీర్స్ కాబట్టి, సో ఈ డేటా సైన్స్ డొమైన్లో ఈ స్పెసిఫిక్గా డేటా ఇంజనీర్స్, డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్ ఉంటారు. ఈ వీడియోలో డేటా సైంటిస్ట్ గురించి తెలుసుకుందాం. సో డేటా సైంటిస్ట్ అవ్వాలంటే ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు, డేటా సైంటిస్ట్ అవ్వాలంటే డైరెక్ట్గా అవ్వరు. సో ఎయిదర్ డేటా అనలిస్ట్ అవ్వచ్చు, డేటా ఇంజనీర్ అవ్వచ్చు, వాళ్ళు అవి పర్ఫామ్ చేస్తూ ఎక్స్పీరియన్స్ వచ్చాక మాత్రమే డేటా సైంటిస్ట్ అయితే అవుతారు. డైరెక్ట్గా అవ్వడానికి అయితే ఉండదు. సో మ్యాక్సిమం మేబీ వ్యారీస్ అవ్వచ్చు, ఏవైనా ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ బట్టి, రోల్స్ బట్టి. సో కాబట్టి డేటా సైంటిస్ట్ అవ్వాలంటే మీకు కంపల్సరీ ఏంటి అని అంటే, ఈ స్పెసిఫిక్ ఆఫ్ స్కిల్స్ అయితే ఉండాలి. ఆల్రెడీ డేటా ఇంజనీర్, డేటా అనలిస్ట్ చేసి డొమైన్ చేసి వస్తారు కాబట్టి, వాటిపైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి, వారిని కంట్రోల్ చేస్తూ వీళ్ళకి ఎక్కువ ఇంకా టూల్స్ అండ్ టెక్నాలజీస్ అవ్వచ్చు, అండ్ ఏదర్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి డేటా సైంటిస్ట్కి వచ్చేసరికి. దానిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎక్కువగా యూజ్డ్ అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ పైన అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇవి ఎక్కువ ఎక్కడ ఉపయోగపడతాయి అంటే ప్రెడిక్టివ్ అనాలిసిస్ మీన్స్ మీకు అన్ని కూడా రోడ్ మ్యాప్లో క్లియర్గా చెప్తాను. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే, మన ప్రెడిక్టివ్ అంటే ఏదైనా ఒక ఫ్యూచర్ మార్కెట్ నెట్వర్క్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎనీథింగ్ మనం ప్రెడిక్ట్ చేయాలంటే ఆ ప్రెడిక్ట్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ టూల్స్ అయితే కంపల్సరీ యూజ్ చేయాలి. ఆఫ్టర్ నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళు ఎక్కువగా ప్రెడిక్టివ్ మోడలింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ చూసినా సెల్ఫ్ ఆటోమస్ వెహికల్స్ వచ్చాయి, హ్యూమనాయిడ్ రోబోట్స్ వచ్చాయి. సో ఇవన్నీ వచ్చాయంటే న్యూరల్ నెట్వర్క్స్ అవ్వచ్చు, నేచురల్ ప్రాసెసింగ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా దాని బిహైండ్ యూజ్ చేసిన ఆల్గరిథమ్స్ అనమాట. సో వీటిపైన కంప్లీట్ అయితే గ్రిప్ ఉండాలి. నెక్స్ట్ వీళ్ళు వచ్చేసరికి ఎక్కువ చేసేది ఏంటి అనే రెస్పాన్సిబిలిటీ, వీళ్ళు బిల్డ్స్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్. సో ఏవైతే మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఉంటారో, మెషిన్ ట్రైన్ చేయడానికి ఆ మోడల్స్ని అయితే ఎక్కువగా వీళ్ళు బిల్డ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి కండక్ట్స్ డీప్ స్టాటిస్టికల్ అనాలిసిస్, అలాగే డీప్ స్టాటిస్టికల్ అనాలిసిస్ పర్ఫామ్ చేయాలి. అండ్ డెవలప్స్ ఏ డ్రైవెన్ సొల్యూషన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిగార్డింగ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, ఏవైనా ప్రాబ్లమేటిక్ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తారు అనమాట. అంటే మన సొసైటీలో వేరియస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఇదర్ డిజిటల్ టెక్నాలజీ. సో వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారంటే, ఇన్స్టాగ్రామ్ మనం ఇప్పుడు క్రికెట్ రీల్స్ చూస్తే క్రికెట్ రీల్స్ వస్తాయి. సో ఎలా మనం ఒక రికమెండేషన్ సిస్టమ్ అవ్వచ్చు, ఒక ప్రైస్ సజెషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఎలా వర్క్ అవుతున్నాయి అంటే, దీనికి రీజన్ బిహైండ్ ద వర్కింగ్ హార్డ్ ఆఫ్ డేటా సైంటిస్ట్ డొమైన్ అనమాట. సో ఇవన్నిటికి రీజన్ ఎవరు అంటే డేటా సైంటిస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, వీళ్ళు నేర్చుకోవాల్సిన స్కిల్స్ వచ్చేసరికి పైథాన్, ఆర్ వచ్చేసరికి స్టాటిస్టికల్ అనాలిసిస్ పర్పస్ అయితే యూజ్ చేస్తారు. అండ్ డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, మెషిన్ లెర్నింగ్, స్టాటిస్టిక్స్, ఆబ్వియస్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి, ఇంకా సమ్ వాట్ ఏంటి అని అంటే, ఎస్క్యూఎల్ కంపల్సరీ ఉండాలి. ఎస్క్యూఎల్ ఆల్రెడీ ప్రీవియస్లీ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. మ్యాట్లాబ్ కూడా వీళ్ళకి ఎక్కువగా ఫోకస్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి టూల్స్ అండ్ ప్యాకేజెస్ వచ్చేసరికి, వీళ్ళు టూల్స్ ఎక్కువగా యూజ్ చేసేవి ఏంటి అంటే సైకిట్లాన్, టెన్సర్ ఫ్లో, పైటాచ్, కెరాస్ అండ్ స్టాట్స్ మోడల్స్. ఇవన్నీ కూడా పైథాన్ లైబ్రరీస్ అండ్ ప్యాకేజెస్ అనమాట. ఎక్కువగా వీటిని స్టాటిస్టికల్ అండ్ ప్రెడిక్టివ్ అనాలిసిస్ పర్పస్ అయితే యూజ్ చేస్తారు. నెక్స్ట్ మ్యాథమెటికల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి అడ్వాన్స్డ్ స్టాటిస్టిక్స్ అవ్వచ్చు, ప్రాబబిలిటీ, లీనియర్ ఆల్జీబ్రా, ఇవి ముఖ్యంగా వీళ్ళ ఎవరైతే డేటా సైంటిస్ట్ ఉన్నారో వాళ్ళకి ఉండాల్సిన స్కిల్స్. నెక్స్ట్ కెరీర్ పాత్ వచ్చేసరికి వీళ్ళది చాలా మంది వేరే కంపెనీస్ బట్టి అక్కడ డెసిగ్నేషన్స్ మారచ్చు. మేబీ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ అంటారు, ఆర్టిఫిషియల్ రీసెర్చర్స్ అంటారు, డేటా సైన్స్ మేనేజర్స్ అంటారు. అండ్ అగైన్ ఇంకా సమ్ వాట్ వచ్చేసరికి మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్,
ప్రెడిక్టివ్ మోడలర్, క్వాంటిటేటివ్ అనలిస్ట్ అవ్వచ్చు. ఒకవేళ ఇవి కూడా చేసి మనకి ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ వస్తే మనం మళ్ళీ డేటా సైంటిస్ట్లు మళ్ళీ మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు, మన కెరీర్లో అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్ అవ్వచ్చు, చీఫ్ డేటా ఆఫీసర్ అవ్వచ్చు, డేటా సైన్స్ మేనేజర్. సో ఇవన్నీ కూడా మనం ఎక్స్పీరియన్స్ వచ్చే తర్వాత మనం ఇవి పర్ఫామ్ చేయొచ్చు. ఈ ఏవైతే డెసిగ్నేషన్స్ ఉన్నాయో అవి డెసిగ్నేషన్స్ అయితే రీచ్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ డేటా సైంటిస్ట్. అండ్ డేటా సైంటిస్ట్ వచ్చేసరికి హీ కెన్ కంట్రోల్ బోత్ డేటా ఇంజనీర్స్, డేటా అనలిస్ట్ ని కంట్రోల్ చేస్తూ తమ ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ అగైన్ వచ్చేసరికి ఏంటంటే స్మార్ట్ డ్రైవ్ అండ్ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేస్తారు. అండ్ వీళ్ళు శాలరీ ప్యాకేజెస్ వచ్చేసరికి ముఖ్యంగా అంటే వేరీ అవుతాయి అనమాట, వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి, వాళ్ళ నాలెడ్జ్ బట్టి, అండ్ వాళ్ళు వర్క్ చేసే కంపెనీ అవ్వచ్చు, డెసిగ్నేషన్ అండ్ ప్లేస్, ఇవన్నీ కేటగిరికల్ బేస్డ్ అయ్యి వాళ్ళ శాలరీ అయితే ఉంటుంది. వీళ్ళు కూడా డేటా సైన్స్ వచ్చేసరికి అప్ టు ల్యాక్స్ పర్ యానం టు 1 crore per annum, క్రోర్స్ పర్ యానమ్స్. బిగ్ టెక్ కంపెనీస్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్ తీసుకుంటే శాలరీస్ ఇచ్చే వరకు కూడా ఉన్నాయి. సో ఇవి శాలరీస్ కూడా మనం వచ్చే నెక్స్ట్ వీడియోస్లో ఇంకా క్లియర్గా మాట్లాడదాం. ఓన్లీ జస్ట్ ఫర్ ఇంట్రడక్షన్, జస్ట్ మీకు డొమైన్స్ అంటే ఏంటి అర్థం అవ్వాలని క్లియర్గా ఫుల్ రోడ్ మ్యాప్స్ చేసేటప్పుడు క్లియర్లీ మాట్లాడుకుందాం. సో దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ డేటా సైన్స్ డొమైన్. ఐ హోప్ దట్ మీకు ఇంకా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. సో ఇంకా ఎవరికైనా డేటా ఇంజనీర్, డేటా అనలిస్ట్ డొమైన్ గురించి ఇంకా క్లియర్గా తెలుసుకోవాలి అనుకుంటే మన డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి, అక్కడి నుంచి అయితే చెక్ చేయండి. అండ్ అగైన్ మన ఇంకా డేటా సైన్స్ బూట్ క్యాంప్ అయితే వచ్చేస్తుంది, రోడ్ మ్యాప్స్ వచ్చేస్తాయి. ఇంకా మీ ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకైతే షేర్ చేయండి, ట్యాగ్ చేయండి, వాళ్ళకి కంపల్సరీ యూజ్ అవుద్ది. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టెక్ యూనివర్స్ నెట్వర్క్ ఛానల్. Hope you doing very well. We will meet in the next video. Thank you guys. Thank you for your support.